ఓకే అండి. ఎస్. సార్ ప్రసాద్ రావు గారు. सर गुड इवनिंग सर। गुड इवनिंग सर। सर फर्स्ट सेंटेंस पढ़िए तेलुगु में। నీవు నిన్న ఎవరితో పాటు వెళ్ళావు? यस सर। तुम कल किसके साथ गए? यस, तो किसके साथ गए? अगर आपके सामने एक लड़की है तो किसको साथ गया? किसके साथ? అమ్మాయి అండి, ग, అమ్మాయి ఉంటాయి। गई 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 सर। किसके साथ गई? किसके साथ गई? गई। ఓకే సార్, ये పాస్ట్ టెన్స్ है। నువ్వు రేపు ఎవరితో పాటు వెళ్తావు? నువ్వు రేపు ఎవరితో పాటు వెళ్తావు? तुम कल किसके साथ जाओगी? जाओगे। अगर वो लड़का है तो सर అమ్మ, అబ్బాయి అయితే, అబ్బాయి అయితే जाएगा। నో, जाओगे। जाओगे हाँ। जाओगे అదే నువ్వేనండి, అంటే నువ్వు ఎవరితో పాటు వెళ్తావు, तुम किसके साथ जाओगे। गर्ल అయితే तुम किसके साथ जाओ जाओगे। ఓకే। तो जाओ। అవి जा रहा है सर, వాడు వెళ్తున్నాడు, ఇప్పుడు అడగాలన్నమాట, నువ్వు ఇప్పుడు ఎవరితో పాటు వెళ్తున్నావు। तुम अब किसके साथ जा रहे हो? यस, तुम अब किसके साथ जा रहे हो। ఓకే, అదే గర్ల్ అయితే అండి, जा रही है। yes, जा रही है। हो అని అనమాట, యాక్చువల్ గా తుమ్కి హో వస్తుంది। जा रही हो। हम्म, ఓకే, నువ్వు రోజు तुम వచ్చింది కాబట్టి हो రావాలి। ఎస్ అనమాట। ఓకే, ఇక్కడ రెగ్యులర్ యాక్టివిటీ చెప్పండి, నువ్వు రోజు ఎవరితో పాటు స్కూల్కి వెళ్తావు। तुम रोज किसके साथ स्कूल जाते? जाती। जाती है। जाती तुम कैसे, तुम वस्ते ఇంకా होए। हाँ जाते हो सर। जाती हो, तुम रोज किसके साथ स्कूल जाती हो। तुम रोज किसके साथ स्कूल जाती हो। जाते। ఓకే సార్, గుడ్। నెక్స్ట్, అమ్మ చెల్లికి అన్నం తినిపిస్తుంది సార్, సెకండ్ సెంటెన్స్। माँ छोटे बहन को खाना खिला रही है। खाना खिला रहे అంటే అవి हो रहा है, काम జరుగుతుంది కాబట్టి ఖిలా प्रेजेंट। రహీ है, తినిపిస్తుంది, प्रेजेंट కంటిన్యూస్। कंटिन्यूस टेंस सर। ఓకే, కంటిన్యూస్। ఓకే। ఓకే, అమ్మ రోజు చెల్లికి అన్నం తినిపిస్తుంది సార్, రోజు తినిపిస్తుంది। माँ छोटी बहन को रोज खिला रही है। నో, రోజు। खिलाते हैं। खिलाती है। तो माँ खिलाती रोज है। खिलाती हो, తినిపిస్తుంది। ఓకే। ఆ खिलाती है। ఓకే, అమ్మ ఇప్పుడు క్లాస్ లో ఉంది। అమ్మ ఇప్పుడు క్లాస్ లో ఉంది। माँ జస్ట్ अभी చెప్పండి। क्लास में है। ఓకే, ఇప్పుడు హిందీ, స్పోకెన్ హిందీ క్లాస్ జరుగుతుంది। सर అవి ఇప్పుడు స్పోకెన్ హిందీ క్లాస్ జరుగుతుంది ఆన్లైన్ లో। अब ऑनलाइन में स्पोकन हिंदी क्लास हो रहा है। ఓ రహా హై అవుతుంది। క్లాస్ అయిపోయిన తర్వాత అమ్మ చెల్లికి అన్నం తినిపిస్తుంది। क्लास होने के बाद ఉమ్, माँ छोटी बहन को ఉమ్। खाना खिलाऊंगी। ఆహా, ఎవరు తినిపించేది? అమ్మ। माँ खिलाएगी, सॉरी सर, खिलाएगी। కిలాయి। కిలాయి। ఓకే, అమ్మ చెల్లికి అన్నం తినిపించిందా? అంటే జస్ట్ పాస్ట్ యాక్షన్, డౌట్ వచ్చి అడిగారు, తినిపించిందా? माँ छोटे बहन को खाना खिलाई दी है क्या? అగైన్। खिलाई दी है क्या? కిలాయి కియా। खिलाई क्या? కానీ యాక్చువల్ గా ఇక్కడ మనకి ఏం తినిపించింది సార్? खाना। ఖానా। ఖానా యాక్చువల్ గా హిందీలో పుంలింగ్ శబ్దం, అంటే ఆబ్జెక్ట్ ఫాలో అయిపోతే ఖిలాయా క్యా అన్నారు। खिलाया అది क्या? మనకి ఆ టైంలో ఆబ్జెక్ట్ పుంలింగో స్త్రీలింగో అంత ఫాస్ట్ గుర్తు రాకపోతే సబ్జెక్ట్ ని అమ్మనే ఫాలో అయిపోయి కూడా ఈజీగా మాట్లాడొచ్చు, అంటే గ్రామటికల్ గా రాంగ్ అయినా కమ్యూనికేటివ్ హిందీ ఓకే అన్నట్టుగా। ఖిలాయి కియా మానే खिलाएगी क्या? तो छोटी बहन को खाने खिलाई क्या, తినిపించిందా। ఓకే సార్, గుడ్। నెక్స్ట్, భవాని గారు, థర్డ్ సెంటెన్స్ అండి। ఎస్ సార్. ఎస్ మ్యామ్। నా చెల్లి రోజు ఏడుస్తుంది. ఎస్ మ్యామ్। మేరీ బహన్ రోజ్ ఏడుస్తుంది. రోతీ హై. రోతీ హై కదండి, రోజు ఏడుస్తుంది కదా, రోజు రోతీ హై। ఉమ్, ఎస్, రోజు రోజు చూడండి, చెప్పాలండి, రోతీ కొంతమంది హై. సైలెంట్ కూర్చున్నారు। तो चुपचाप बैठ रहिए बस। तो बोलिए, बोलने से आती है हिंदी, देखने से नहीं। తెని వస్తుంది। ఓకే, రోజు రోతీ హై। ఓకే, చెల్లి ఏడుస్తుంది మమ్మీ, చెల్లి ఏడుస్తుంది। బహన్ రో రహీ హై. ఎస్, रो रही है। छोटी बहन रो रही है। ఓకే, మీరు వెళ్ళిపోతే, మీరు వెళ్ళిపోతే చెల్లి ఏడుస్తుంది। మీరు వెళ్ళిపోతే చెల్లి ఏడుస్తుంది। आप जाते तो छोटे ఉమ్, बहन बहन आ, ఉమ్, रोएगे रोएगा.
గి రోయేగి. రోయేగి చెల్లి కదా, రోయేగి. ఓకే, మీరు వెళ్ళిపోయిన తర్వాత చెల్లి ఏడ్చింది. మీరు వెళ్ళిపోయిన తర్వాత చెల్లి ఏడ్చింది. ఊ, ఆ, వెళ్ళిపోయిన తర్వాత जाते మ్మ్. जाते जाने के बाद జానే छोटे కే బాద్ ఏడ్చింది. छोटे बहन रोया రోయా అమ్మాయి కదా रोई ఏడ్చింది. రోయి. ఎస్, జానే కే బాద్ రోయి. ఓకే మ్యామ్, रोई గుడ్. నెక్స్ట్ రవి గారు. मैम वन वन सेंटेंस అండి, बाद में సెకండ్ రౌండ్ में पूछूंगा अगर टाइम है तो. సార్ రవి గారు, సార్ విద్యార్థిని కొడుతూ ఉన్నారు సార్. सर विद्यार्थी కొడుతూ ఉన్నారు. అవి క్లాస్ చల్ रहा है, कुछ लोग बच्चों ने होमवर्क नहीं किया, होमवर्क చేయలేదన్నమాట. హిందీ సార్ కొడేస్తున్నారు. చెప్పండి, కొడుతున్నారు. सर विद्यार्थी को मार रहा है। కొడుతున్నారు సార్, రెస్పెక్ట్ ఇవ్వట్లేదు మీరు. मार रहे हैं। మార్ రహే హే. ఇప్పుడు కొడుతున్నారు రెస్పెక్ట్ ఇవ్వాలి ఆ, సార్। ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొడుతున్నారు కాబట్టి రెండు మూడు సార్లు రోజు కొడుతుంటే అప్పుడు రెస్పెక్ట్ పోయి ఎట్లా అంటారు, రే సార్ కొడుతున్నాడు రోజు, కొడుతున్నాడు కొడుతున్నాడు అంటారు. అప్పుడు ఏమవుతుంది, అది కొడుతున్నాడు అంటే मार रहा है। అది పోతుందండి. ఏముందండి ఈ రోజుల్లో అసలు టీచర్ రెస్పెక్ట్ ఎక్కడ ఉందండి. మార్ రహా హై. అదే కొడుతున్నారు అంటే మార్ मार रहे हैं। రహే హే. హైకి డాట్ వస్తుంది కానీ ప్రొనౌన్స్ అయితే చెయ్యం. మార్ రహే హే, కొడుతున్నారు. ఆ హిందీ సార్ రోజు కొడతారు రా బాబు, హిందీ సార్ రోజు కొడతారు. हिंदी सर रोज मार रहे मार रहे थे। రోజు కొడతారు. मारते। మారుతాయి. ఎస్, హిందీ సార్ రోజు మారుతాయి. ఓకే. ఎస్, నువ్వు హోంవర్క్ చేసావా అని పక్క డిస్కషన్ అనమాట. రా నువ్వు హోంవర్క్ చేసావా, तुम होमवर्क किया? చేయలేదా? नहीं किया? అయితే సార్ కొడతారు నేను రోజు. సార్ కొడతారు. तो ఉమ్, सर मारते हैं। కొడతారు, ఇంకా కొట్టలా. अ, मारेंगे मारेंगी मारेंगे మారే మారేంగి అదే. టీచర్ అనుకోండి మారేంగి. या मारेंगे ఓకే. అరే खिलाओ హోంవర్క్ నెయ్యి కియా తో సార్ మారేంగి రో. సార్ కొడతారు. या मारेंगे అదే సార్ కొడతాడు అంటే అండి, కొడతాడు కొడతాడు. मारेगा। మారేగా, రెస్పెక్ట్ లేకపోతే మారేగా. కొడతారు మారేంగి. ఓకే, जी నేను హోంవర్క్ చేయలేదు అందుకే నన్ను హిందీ సార్ కొట్టారు. मैंने होमवर्क नहीं किया ఉమ్, इसलिए सर ने मारा। मारा, बस हिंदी सर ने मुझे मारा. मारा। ओके सर, गुड. महेश सर, बस यस इतना सर। सर हिंदी, और ज्यादा नहीं है. बस ये बोल सकते तो आप 50 तो क्या, 60% हिंदी में बात कर सकते हैं. 50 to 60% హిందీ ఈ ఈ టెన్స్ మీద మెయిన్ బేస్ ఏ ఉంటుందండి. ఓకే మహేష్ గారు. సార్, ఇక్కడ మీరు నన్ను లేపుతారా. आप मुझे उठते ఫర్ ఎగ్జాంపుల్ కల్ కే उठेंगे। బారే మే బాత్ కర్ రहे हैं. సార్ మీకు చూడండి, మీకు కొద్ది క్లారిటీ ఇస్తారు. సార్ మహేష్ గారు, మీరు నన్ను రేపు 5 గంటలకి లేపుతారా, రేపు. सर ఉమ్, महेश जी कल मुझे उठता उठाएंगे। ఎస్. ఉఠాయేంగే క్యా, ఏంటి సార్ అది, లేపుతారా అంటే उठाएंगे। हाँ उठाएंगे। ఉఠాయేంగే उठाएंगे క్యా, क्या? లేపుతారా. ఓకే, లేపుతారు. ఎప్పుడు, రేపు అనమాట. तो 5 बजे को उठाएंगे क्या, లేపుతారా. ఓకే మహేష్ గారు, మీరు నన్ను ఎందుకు లేపారు సార్, ఎందుకు లేపారు. महेश जी अ, तुमने क्यों उठाया? ఉఠాయా. मुझे क्यों उठाया? आपने, మీరు అన్నాం కాబట్టి आपने. तो आपने मुझे क्यों उठाया सर, क्यों उठाया. ఓకే. ఎస్ उठाया। సార్. ఇప్పుడు లేపుతున్నారు సార్, నన్ను లేపుతుంటారు సార్. ఎందుకు లేపుతున్నారు సార్ నన్ను, నాకు ఎందుకు లేపుతున్నారు నన్ను. मुझे मुझे क्यों उठ रहे हो? నో, ఉట్ కాదు, ఉఠా వర్బ్. हाँ उठा रहे हो। ఉఠా రెస్పెక్ట్. रहे हो। ఉఠా రహే హై. అంటే आप అంటే ఆప్ కదా సార్, है ఆప్ तुम అంటే అన్నమాట. ఆప్ వస్తుంది। అయితే తుమ్ అయితే హో, ఇక్కడ ఆప్ కదా సబ్జెక్ట్. ఆప్ ముझे क्यों उठा ఓకే। रहे. అయితే తో बहुत सारे उठा लोग रहे। రివర్స్ బాత్ करते సార్. చాలా మంది ఏం చేస్తారంటే ఆప్కి హో పెడతారు, తుమ్కి హై పెడతారు, రివర్స్ మాట్లాడతారు. కానీ బయట మాట్లాడేటప్పుడు అంత ఏం ఉండదు. కానీ జడ్జ్ అయితే తో ఉఠారే, క్యూ ఉఠారే. ఓకే. ఎస్ మహేష్ గారు, రోజు నన్ను 5ంటికి లేపండి. లేపండి, నో టెన్స్, లేపండి. रोज 5 बजे को उठाइए। ఎస్, వెరీ గుడ్, ఉఠాయి. ఓకే. ఇప్పుడు మహేష్ గారు రోజు నన్ను 5 గంటలు లేపుతారు. महेश जी रोज 5 बजे को उठता है। उठा। మీరు हाँ। లేపుతారు.
उठता है। लेपतर, उठाता है। रेस्पेक्ट, उठा। उठाते हैं। उठाते हैं सर। ఓకే, ఇప్పుడు మారుస్తున్నాను చూడండి. ఓకే, మహేష్ గారు రోజు 5 గంటలు లెగుస్తారు. महेश जी रोज 5 बजे को उठते हैं। ఎస్, ఉठते हैं, లెగుస్తారు, ఉఠాతే हैं, లేపుతారు. बस। ఓకే సార్, గుడ్. హరి గారు నెక్స్ట్. శ్రీను బాగా అలసిపోయాడు సార్. శ్రీను బాగా అలసిపోయాడు. శ్రీను थक गया। తగ్గయ, యాక్చువల్ గా తగ్జా అనేది వర్బ్ అండి. गया జా అయిపోయింది। అనేది పాస్ట్ టెన్స్ లో గయ అయిపోద్ది మరి, తగ్గయ. ఓకే. ఆ శ్రీను రోజు అలసిపోతాడు. రోజు అలసిపోతాడు ఇతనే. శ్రీను रोज ఉమ్. रोज जाते అలసిపోతాడు. తక్క, थक जाते। ఎవరు? శ్రీను ఒకడే. जाता थक जाता। తగ్ జాతా హై. थक जाता है। అలసిపోతున్నాడు, శ్రీను బాగా అలసిపోతూ ఉన్నాడు. శ్రీను थक जाता है। అలసిపోతూ ఉన్నాడు. थक जा रहा है। తగ్ జా రహా హై. ఓకే. ఆ శ్రీను అలసిపోతాడు రేపు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ అలసిపోతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ టెన్స్ చెప్పండి. శ్రీను కల్ బాగా నస। ఖూబ్. అలసిపోతాడు. తక్క, శ్రీను तक जा जाएगा। జాయేగా. ఎస్, గుడ్. తక్ జాయేగా. తక్ जाएगा। జాయేగా. ఓకే సార్, గుడ్. రమేష్ గారు, సార్ మనం రేపు సినిమాకి వెళ్దాం సార్. మహేష్ గారు, రమేష్ గారు. రమేష్ ఓకే సార్ क्वेश्चन सर। మనము రేపు సినిమాకి వెళ్దామా? हम कल फिल्म को जाएंगे क्या? ఎస్, జాయింగే క్యా. హమ్ కల్ మూవీ మూవీ జాయింగే క్యా, సినిమా జాయింగే క్యా, వెళ్దామా, జాయింగే క్యా. यस। సార్ మనం లాస్ట్ వీక్ ఏం సినిమాకి వెళ్ళాం సార్? మనం మనం లాస్ట్ వీక్ ఏ మూవీకి వెళ్ళాం? हम पिछले हफ्ता में कौन ఉమ్, सा मूवी देख गया? వెళ్ళాం అంతే, జస్ట్ వెళ్ళాం. కౌన్సా మూవీ? देख गया। देख గయే जा, అంతే. गए। గయే, గయే यस థే, యా గయే गए। అంటాం. यस తేలు హైలు లేకుండా సింపుల్ భాష లో మాట ఈజీగా ఉంటుంది. కౌన్సా गए। మూవీ గయా? ఓకే, ఏ మూవీకి వెళ్ళాం? ओके, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ मैं आपको ले जा रहा हूँ సినిమా, मैंने आपको कुछ भी नहीं बताया, మీకు ఏం చెప్పలేదు ఏ మూవీ కూడా. ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు, సార్ మనం ఇప్పుడు ఏం సినిమాకి వెళ్తూ ఉన్నాం? सर अब वो कौन सा सिनेमा जा रहे हैं? जा रहे हैं. हम कौन सा मूवी जा रहे हैं సార్ అంటే మిమ్మల్ని తీసుకెళ్తున్నాను కానీ మీకు చెప్పలేదు, థియేటర్ కా నామ్ బతాయా నీ. ఓకే, చెప్పలేదు అనమాట. కౌన్ సా మూవీ జా రहे हैं, ఏ సినిమాకి వెళ్తూ ఉన్నాం. ఓకే. ఆ, మేము ప్రతి శనివారం సెకండ్ షోకి వెళ్తాం. हम हर शनिवार ఉమ్, सेकंड शो जाता है। వెళ్తాము. जाते हैं। यस, जाते हैं. हम हर शनिवार सेकंड शो मूवी जाते हैं. जाते हैं। వెళ్తాం. ఓకే సార్, గుడ్. నెక్స్ట్ జ్యోతి గారు. या सब लोग बोल रहे हैं ना, చెప్తుండండి. सब लोग वीडियो ऑन कीजिए, बोलिए. ओके, यस, वीडियो रिकॉर्ड कर रहा हूँ ना. अगर कोई प्रॉब्लम मुसीबत समस्या है तो वीडियो ऑफ कीजिए. మ్యామ్ జ్యోతి గారు, నువ్వేం చేస్తున్నావు? तुम क्या कर रही हो? ఓకే, तुम क्या कर रही हो. అబ్బాయి ఒక అబ్బాయిని అడగండి. तुम क्या कर रहा हो? रहे हो. रेस्पेक्ट रही हो। అరే, గర్ల్ అయితే రహీ హో. తుమ్ रही క్యా हो। కర్ రహీ హో, ఏం చేస్తున్నావు? हम्म, ఏం చేసావు నువ్వు? ఏం చేసావు? क्या कर रही हो? ఏం చేసావు? क्या किया? క్యా కియా, ఏం చేసావు? ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు ఫ్యూచర్. क्या कर रहेगे? ఇంకా రహే रहेगा। రాదు, ఫ్యూచర్ టెన్స్. क्या करेगा? కరేగా అంటే థర్డ్ పర్సన్. నువ్వు ఏం చేస్తావు? क्या కరోగే? क्या ఎస్, తుమ్ करोगे? క్యా కరోగే. ఇది ఫ్యూచర్ టెన్స్. అదే జనరల్ గా అడగండి, ప్రొఫెషన్ అడగండి, ఏం చేస్తావు? तुम क्या कर रहे हैं? నో, ప్రొఫెషన్ అడిగినప్పుడు రెగ్యులర్ యాక్టివిటీ సింపుల్ బిజినెస్ అడగండి. ओके। ఉమ్, तुम ఉమ్, क्या करते हैं? తుమ్ క్యా కర్తే హో. हम्म, అది రెస్పెక్ట్ ఇవ్వండి, ఏం చేస్తారు మీరు?
तुम क्या करते हैं? రెస్పెక్ట్ ఇవ్వండి, ఆప్ పెట్టండి ఇప్పుడు ఆప్. आप क्या करते हैं? హై అన్నమాట, తుమ్కి హో हाँ, ఆప్కే సార్ ఆప్ క్యా కర్తే హై అంటాం. తుమ్ అయితే హో, तो ఆప్ క్యా आप కర్. करते हैं। ఓకే. ఎస్ మ్యామ్. సాంబశివరావు గారు, మ్మ్, हाँ, నీవు రోజు ఆగుతావా నా కోసం? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు నా కోసం రోజు ఆగుతావా? तुम रोज रुकते हो क्या? రుక్తే హో క్యా, రుక్తే హో క్యా. क्या? ఓకే, రుక్తే హో క్యా. నువ్వెందుకు ఆగుతున్నావు అంటే ఆగుతూ నడుస్తున్నాడు అనమాట. నువ్వెందుకు మధ్య మధ్యలో ఆగిపోతున్నావు? నువ్వు ఎందుకు మధ్య మధ్యలో ఆగిపోతూ ఉన్నావు? तुम बीच 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 में क्यों रुक रहे हो? ఎస్, రుక్ రహే హో, బీచ్ బీచ్ మే అంటే మధ్య మధ్యలో అనమాట. బీచ్ మే అంటే మధ్యలో, మధ్య మధ్యలో बीच అంటే बीच బీచ్ బీచ్ మే క్యో रुक रहे हो? రుక్ రహే హో, ఎందుకు ఆగిపోతూ ఉన్నావు? త్వరగా నడు, जल्दी चलो। జల్దీ చలో. ఓకే, నువ్వు ఎవరి కోసం ఆగావు? నువ్వు ఎవరి కోసం ఆగావు? तुमने किसके लिए रुका रुका? రుక్, ఎస్ రుకా, యా రుకే. రుకా అంట, రుకా అన్న పర్లేదు. తుమ్ము కూడా ఎక్కారం వస్తుంది, రుకా అన్న ఇట్స్ ఓకే. ఇంకిస్కెళ్ళి రుకే, ఇంకిస్కెళ్ళి రుకా. ఎస్, నా కోసం 10 నిమిషాలు ఆగుతావా? तुम मेरे लिए 10 मिनट रुकेगा क्या? నువ్వు, అగైన్ మళ్ళీ చెప్పండి. तुम मेरे लिए 10 मिनट ఉమ్, रुकोगे? రుకోగే. रुकोगे। అది రెస్పెక్ట్ ఇవ్వండి, ఆగుతారా అనండి. रुकिए क्या? ఆ? ఆగుతారా, रुकेंगे क्या? రుకేంగే. ఇప్పుడు ఒక థర్డ్ పర్సన్ తీసుకోండి, ఆగుతాడా మన కోసం? అతడు ఆగుతాడా? रुकेगा क्या? ఎస్, రుకేగా. ఫ్యూచర్ టెన్స్ ప్రొనౌన్సియేషన్ కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుందండి, అది ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అదే అమ్మాయి అనుకోండి, ఆగుతుందా? रुकेगी क्या? రుకేగి. నేను ఆగుతాను. मैं रुकूंगा। మై రుకుంగా, మే రుకుంగా. అదే रुकूंगा। నేను ఆగను అంటే అండి, मैं नहीं रुकूंगा। మే నహీ రుకుంగా, మే నహీ రుకుంగా. रुकूंगा। ఓకే సార్, గుడ్ సార్. భార్గవ్ గారు, పిల్లలు మైదానంలో పరిగెడుతున్నారు సార్ ఇప్పుడు. सर बच्चे సార్. मैदान में अ, बच्चे मैदान में दौड़ रहा है। పిల్లలుగా సార్, చాలా మంది ఉన్నారు. दौड़ रहे हैं सर। ఎస్, బచ్చే మైదాన్ మే దౌడ్ రహే, పిల్లలు दौड़ रहे हैं। పరిగెడుతూ ఉన్నారు. ఓకే. दौड़ रहे हैं। పిల్లలు రోజు గ్రౌండ్ లో పరిగెడతారు, రోజు పరిగెడతారు. बच्चे मैदान में रोज दौड़ते हैं सर। దౌड़ते हैं. ఎస్, పిల్లలు కాబట్టి రోజు బచ్చే దౌड़ते हैं, दौड़ते పరిగెడతారు, हैं। రోజు పరిగెడతారు. ఓకే. పిల్లలు రేపు రన్నింగ్ రేస్ లో పరిగెడతారు రేపు. अ, बच्चे मैदान में रनिंग रेस में दौड़ेंगे। ఎస్ సార్, గుడ్. దౌడేంగే, పరిగెడతారు. దౌడేంగే. देंगे। ఎస్, దౌడేంగే, పరిగెడతారు. ఓకే. ఓకే, పిల్లలు నిన్న గ్రౌండ్ లో చాలా సేపు పరిగెత్తారు. बच्चे कल मैदान में खूब समय दौड़ा। खूब समय बहुत, ज्यादा समय या बहुत समय. ఉమ్, ओके सर। ఉమ్, పరిగెత్తారు, దౌడ. ఇప్పుడు పిల్లలు ఎక్కువ ज्यादा ఉన్నారు కదా సార్. दौड़ा। दौड़ दौड़े सर। దౌడే. ఇక కొంతమంది అంటే మామూలుగా పాస్ట్ నిన్న అయిపోయింది కాబట్టి దౌడేతే అంటాం. ఇప్పుడే దౌడే లేదా జస్ట్ పరిగెత్తారు కాబట్టి దౌడే. सर ఓకే సార్, గుడ్. थैंक यू। నెక్స్ట్ నరేష్ గారు. ఎస్ సార్, అమ్మాయిలు క్లాస్ రూమ్ అలంకరిస్తున్నారు సార్, డెకరేట్ చేస్తున్నారు ఇప్పుడు. हाँ, गर्ल्स गर्ल्स ఉమ్, क्लासरूम में हो जा आ जाओ सो जाओ सो అలంకరిస్తున్నారు जाए సార్. అలంకరించడాన్ని ఏమంటాం? సజా. सो जा साजा हाँ साजाओ सर సజా రహే. అదే సోజా రహే आज హే रहे అంటే సో जा रहे हैं అంటే నిద్రపోతున్నారు. నిద్రపోవడం సార్ ఆ, ఇప్పుడు మన మన వర్బ్ ఏంటి? సజా రహే హై, అలాంటి అలంకరిస్తున్నారు. ఎస్ దే సార్ ఆర్ డెకరేటింగ్ అన్నమాట, అలంకరిస్తూ ఉన్నారు. ఓకే. సాజా రहे అంటే కంటిన్యూషన్ అన్నమాట, డెకరేట్ చేస్తున్నారు. ఓకే. ప్రతి సార్ స్మాల్ డోర్ ఫంక్షన్ సార్. కి, సార్ ఇక్కడ ప్రతి సజా రహి రహి సార్. యా సారీ సారీ, యా గుడ్. సజా అందరు రహి, అమ్మాయిలు ఉన్నారు. అమ్మాయిలు కదా. సజా రహి, सजे సజా రహి. रही है ఓకే, సజా రహి. ప్రతి ఫంక్షన్ కి, హరేక్ ఫంక్షన్ కు, ప్రతి ఫంక్షన్ కి అమ్మాయిలే డెకరేట్ చేస్తారు. हर फंक्शन में
हाँ, हर एक फंक्शन को, हर एक फंक्शन। और एक फंक्शन को हम्म गर्ल्स लड़कियां। लड़कियां हम्म सजेंगे सजाती है। सजाती है सर। సజాతి అంటే ప్రతి ఫంక్షన్ కాబట్టి అది రిపీట్ అవుతుంది కాబట్టి తాతేతిలు వాడతాం. सजी सजते हैं सजाती है। సజాతి హై, సజాతి హై. ओके सर। అది ఇప్పుడు అలంకరిస్తుంటే సజా రహి అంటే కంటిన్యూ అయితే రహి హై, ఈ రోజు అయితే టీ హై. ఫర్ ఎగ్జాంపుల్ కల్ ఫంక్షన్ హై. ఓకే, రేపు ఫంక్షన్ ఉందన్నమాట. రేపు అమ్మాయిలు అలంకరిస్తారు. రేపు कल कल फंक्शन में ఉమ్, लड़के 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 లड़कियां लड़कियां सजेंगे सजेंगे सर। సజాయింగి, सजाएंगे సజాయింగి. ఓకే, सजाएंगे అమ్మాయిలు క్లాస్ ను బాగా అలంకరించేశారు అయితే, బాగా డెకరేట్ చేశారు. सजा सज ఉమ్, सज गया సజా అనేది పాస్ట్ టెన్స్ ఏంటిది? सजा गया गया सर। ఎందుకు సజాయా? ఏం सजाया అలంకరించారు? అందరూ అలంకరించింది క్లాస్ రూమ్ ఒకటే కాబట్టి అగర్ पास्ट टेंस ऑब्जेक्ट तो फॉलो होना है तो ऑब्जेक्ट फॉलो అవ్వాలంటే सब लड़कियों ने क्लास रूम सजाया అనాలి. లేదు సబ్జెక్ట్ ని ఫాలో అయిపోయి ఆబ్జెక్ట్ ఫాలో అవడం కష్టం అయిపోతే సజాయి అంటాం సింపుల్ గా. सजाई ఓకే. लेडीज को ఎస్. सजाई। అంతే సార్. ఎస్, విజయ్ గారు. సార్, నీ ఫ్రెండ్ ఏ వ్యాపారం చేస్తున్నాడు? तुम्हारा दोस्त कौन सा व्यापार कर रहे हो। చేస్- చేస్తున్నాడు. ఒకడే ఫ్రెండ్ అక్కడ. कर रहा हो। కర్ రహా అంటే నువ్వు కాదు సార్, ఇక్కడ ఫ్రెండ్ కదా చేసేది, థర్డ్ పర్సన్ సింగులర్ వాడు. రహా హై. कर रहा है। చూడండి, అది నువ్వు అని అడిగినప్పుడు మీరు ఏమని కన్ఫ్యూజ్ అయ్యారంటే నువ్వు అనుకుని రహే అన్నారు కదా. అవును సార్, అవును సార్। అప్పుడు అది చెప్పండి అయితే. నువ్వు ఏ तुम्हारा వ్యాపారం दोस्त చేస్తావు? కాదు కాదు, कौन सा మీరు व्यापार మీరు అన్న कर సెంటెన్స్ रहा అడుగుతావు. ఓకే, तुम्हारा నువ్వు ఏ दोस्त कौन వ్యాపారం सा చేస్తున్నావు అనుకోండి. వన్ సెకండ్, వన్ సెకండ్. నువ్వు ఏం వ్యాపారం చేస్తున్నావు అని అడగండి. నువ్వు ఏం వ్యాపారం చేస్తున్నావు? तुम्हारा दोस्त कौन सा కాదు, व्यापार। తుమారా దోస్త్ కాదు. నేనే సెంటెన్స్ బదలు రావు, నేను अच्छा చేంజ్ अच्छा, చేస్తున్నా. ओके ओके ओके। నువ్వు డైరెక్ట్ ఫ్రెండ్ అడగండి, నువ్వు ఏం వ్యాపారం చేస్తున్నావు? तुम ఉమ్, कौन सा ఉమ్, व्यापार कर ఉమ్. रहा हो। కర్ రహే హో. कर रहे हो। ఎవరు? నువ్వు కాబట్టి. ఇప్పుడు నాట్ अच्छा, యువర్ ఫ్రెండ్, నీ ఫ్రెండ్ ఏ వ్యాపారం చేస్తున్నాడు? హ్మ్. आपका दोस्त कौन सा व्यापार कर रहे हैं। చేస్తున్నాడు. కర్ రహా హై. कर रहा है। చూడండి, లాస్ట్ లో ప్రొనౌన్సియేషన్ చేస్తున్నాడు. డు అంటే ఎవరు? कर ఫ్రెండ్ ఒకడే. చేస్తున్నాడు. फ्रेंड ओके। అవును సార్, ఓకే, తుమారా దోస్త్ కౌన్ సా వ్యాపారం కర్ రహా హై? ఏ వ్యాపారం చేస్తున్నాడు? చేస్తున్నాడు। ఓకే. ఎస్. నీ ఫ్రెండ్ కోవిడ్ కి ముందు ఏ వ్యాపారం చేశాడు? హ్మ్. तुम्हारा दोस्त कोविड के హ్మ్. पहले कौन सा హ్మ్. व्यापार किया। అంతే, కియా. ఓకే, కియా చేశాడు. ఓకే, నీ ఫ్రెండ్ కొత్త సంవత్సరంలో వ్యాపారం చేస్తాడా, జాబ్ చేస్తాడా? तुम्हारा दोस्त नया वर्ष में नया हम्म, साल नया। में नया साल में, नया नया वर्ष में। नया साल में व्यापार व्या, करेगा व्या, या వ్యాపారం చేస్తాడా, జాబ్ చేస్తాడా? व्यापार करेगा या लेकिन जॉब करेगा। జాబ్ కరేగా, లేకిన్ కాదు, యా అంటామాట. యా అంటే या ఓవరాల్. ఓకే, వ్యాపార కరేగా యా నౌకరీ కరేగా? या जॉब करेगा। జాబ్ కరేగా. ఓకే సార్, గుడ్. నెక్స్ట్ ఎన్విఎస్ సార్, రెడీ. సార్, నాకు సార్ రోజు హోంవర్క్ పంపిస్తూ ఉన్నారు సార్. आप मुझे रोज होमवर्क भेजते हैं। పంపిస్తూ, ఇక్కడ చూడండి, ఇక్కడ రోజు కాబట్టి మీరు బేస్తే హై అన్నారు కదా. కానీ ఇక్కడ మనం ప్రెసెంట్ కంటిన్యూస్ కూడా యూజ్ చేయొచ్చు, యూజ్ कर सकते हैं. సార్ भेज రోజు भेज హోంవర్క్ పంపిస్తూ ఉన్నారు. सर रोज होमवर्क भेज रहे हैं। ఇట్లా కూడా వాడచ్చు. సార్ సెండింగ్ మీ హోంవర్క్ డైలీ. రోజు అని పెట్టి మనం ఏం చేస్తామంటే ఫిక్స్ అయిపోతాం. ఓకే, రోజు అంటే సింపుల్ ఫైనాన్స్ తాతయ్యలు రావాలి. ఇప్పుడు చూడండి, సార్ రోజు హోంవర్క్ పంపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ అయిపోయిన తర్వాత రోజు హిందీ సార్ హోంవర్క్ పంపిస్తారు అని అనుకోండి, అప్పుడు సింపుల్ ఫైనాన్స్ చెప్పొచ్చు. सर रोज क्लास होने के बाद वर्कशीट्स भेजते हैं కదా. పంపిస్తారు. ఇది పంపిస్తూ ఉన్నారు అన్నాం కాబట్టి సార్ भेज भेज रहे हैं. भेज रहे हैं। సార్ ఈ రోజు క్లాస్ అయిపోయాక హోంవర్క్ పంపిస్తారు. క్లాస్ అవి హో రాయనా అయిపోయిన తర్వాత పంపిస్తారు.
सारा क्लास होने के बाद होमवर्क भेजेंगे। भेजेंगे పంపిస్తారు. ఓకే. ఆ, సార్ నిన్న హోంవర్క్ పంపించలేదు. సార్ నిన్న హోంవర్క్ పంపించలా. होमवर्क नहीं, सर कल होमवर्क नहीं भेजा। नहीं भेजा. क्या भेजा? क्या नहीं भेजा होमवर्क? सर ने कल होमवर्क नहीं भेजा था. होमवर्क नहीं भेजा, नहीं भेजा. ఓకే సార్, గుడ్. ఆదిత్య గారు, ఆ, నువ్వు ఇప్పుడు ఎవరి గురించి ఆలోచిస్తూ ఉన్నావు? तुम अब किसके बारे में सोच रहे हो? ఎస్, సోచ్ రహే హో. ఎస్, ఆలోచిస్తూ ఉన్నావు. ఆలోచించండి ఏమంటామండి? సోచ్ అంటాం. నువ్వు अब किसके बारे में सोच रहे हो, ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? ఓకే. నువ్వు కొత్త వ్యాపారం గురించి ఏం ఆలోచించావు? तुम नया व्यापार के बारे में क्या सोचा? ఎస్, క్యా సోచా. ఏం ఆలోచించావు అయిపోయింది. క్యా సోచా. ఓకే. అండ్ నువ్వు రోజు ఏం ఆలోచిస్తావు? ఎవరి గురించి ఆలోచిస్తావు నువ్వు రోజు? तुम रोज किसके बारे में सोचते हो? ఎస్, తుమ్ రోజ్ కిస్కే బారే మే సోచ్తే హో. రోజు ఎవరి గురించి ఆలోచిస్తావు? ఓకే. ఆ ఎస్. నువ్వు రేపు దీని గురించి ఆలోచిస్తావా లేదా? నువ్వు రేపు దీని గురించి ఆలోచిస్తావా లేదా? तुम कल इसके ఉమ్, बारे में ఉమ్. सोचेगा या नहीं? నువ్వు సబ్జెక్ట్. सोचोगे या नहीं? ఎస్, సోచోగే యా నహీ. సోచోగే యా నహీ, ఆలోచిస్తావా లేదా? అది రెస్పెక్ట్ ఇవ్వండి. ఆలోచిస్తారా లేదా? आप सोचेंगे या नहीं? ఇప్పుడు థర్డ్ పర్సన్ చెప్పండి. ఆలోచిస్తాడా లేదా? सोचेगा या नहीं? ఆలోచిస్తుందా లేదా? सोचेगी या नहीं? ఆ, నేను రేపు ఆలోచిస్తాను. मैं मैं कल सोचूंगा। మైకల్ సోచూంగా. ఎస్ సార్, గుడ్. నెక్స్ట్ సుప్రజయ్ గారు. శ్రీనివాసు షాప్ మూసేస్తున్నాడు అంటే ఇప్పుడు. अभी हो रहा है, टाइम हो गया ना. अभी 9:30 बजे हो रहा है. ఓకే. శ్రీనివాసు షాప్ మూసేస్తూ ఉన్నాడు. वक्त दुकान बंद कर रहा है। బంద్ కర్ రా హై. మూసేస్తున్నాడు కదండి. శ్రీనివాస్ అభి దుకాన్ బంద్ కర్ రహా హై. మూసేస్తూ ఉన్నాడు. శ్రీనివాసు ఈ రోజు షాప్ త్వరగా మూసేశాడు. श्रीनिवास आज शॉप जल्दी बंद किया। బంద్ కియా, మూసేశాడు. ఓకే. ఆ రేపు ఎన్ని గంటలకు మూస్తాడు? రేపు ఎన్ని గంటలకు మూసేస్తాడు? श्रीनिवास कल दुकान कितने बजे को बंद करेगा? ఎస్, బంద్ కరేగా. బంద్ కరేగా. రోజు 10ంటికి మూసేస్తాడు. రోజు 10ంటికి మూసేస్తాడు. तो दुकान 3 बजे को बंद करते हैं। बंद कर మూసేస్తాడు. बंद करता है। బంద్ కడతా హై. రేపు మాత్రం త్వరగా మూసేస్తాడు. कल जल्दी बंद करेगा। బంద్ కరేగా. కల్ 31st నైట్ హైనా, కల్ దావత్ హైనా. దావత్ అంటే పార్టీ. ఆ दावत है ना, तो जल्दी बंद करेगा. जल्दी बंद करेगा. ఓకే. ఎస్ మ్యామ్. దుర్గా రాజలక్ష్మి గారు, నీవు నిన్న ఫోన్లో, సారీ, నేను నిన్న ఫోన్లో మాట్లాడాను. मैं कल फोन में बात किया। बात किया. तो मैंने कल फोन में बात किया, మాట్లాడాను. ఓకే. నేను రోజు మా మమ్మీతో గంట సేపు మాట్లాడతాను. मैं रोज मेरे मम्मी से एक एक घंटे बात करती हूँ। यस, करती हूँ. मैं रोज 1 घंटा बात करती हूँ अपनी मम्मी से या मेरी मम्मी से. ఓకే. ఆ, ఈ రోజు మాట్లాడలేదు. ఈ రోజు ఉదయం మాట్లాడలేదు. आज सुबह नहीं बात किया। క్లాస్ అయిపోయాక మాట్లాడతాను. क्लास होने के बाद बात करूंगी। బాత్ కరూంగి. బాత్ కరూంగి, మాట్లాడతాను. ఓకే. ఆ ఇప్పుడు హిందీ హోంవర్క్ చేస్తూ అమ్మతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు హిందీ హోంవర్క్ చేస్తూ ఉమ్, तो हिंदी होमवर्क करते हुए ఉమ్, बात कर रही हूँ। ఎస్, బాత్ కర్ రహీ హూ అంటే మాట్లాడుతూ ఉన్నారు అన్నమాట. అది చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. బాత్ కర్తే హుయే, ఆతే హుయే, జాతే హుయే అంటాం. అంటే రెండు వర్క్స్ కంటిన్యూ అవుతున్నప్పుడు తే హుయే వాడతాం. ఆతే హుయే, జాతే హుయే లాగా. బాత్ కర్
రహీ హో. ఓకే बराबर। ఎస్ మ్యామ్, గుడ్. పద్మావతి గారు, ओके నువ్వు सर। రోజు ఎవరితో స్కూల్కి వెళ్తావు? तुम रोज किसको किससे ఉమ్, स्कूल को जाते हैं? అట్లా స్కూల్ కో ఉంటుంది, స్కూల్కి వెళ్ళిపోద్దండి, పెట్టిన పర్లేదు కానీ स्कूल जाते हो ओके। तुम रोज किसके साथ కూడా ఇచ్చేయచ్చు, किसी ఏ किसके साथ किससे स्कूल जाते जाते तो हो. ఓకే जाते हो? जाते हो. ఓకే. ఆ, నువ్వు ఈ రోజు స్కూల్కి ఎలా వెళ్ళావు? నువ్వు ఈ రోజు స్కూల్కి ఎలా వెళ్ళావు? तुम आज स्कूल ఉమ్, ఎలా వెళ్ళావు? వెళ్ళిపోయాడు, అయిపోయింది. ఈ- ఆ, जाता है। వెళ్ళిపోయాడు, అయిపోయిందిగా. మార్నింగ్ అయిపోయి వెళ్ళొచ్చు. गया। तुम आज स्कूल गया कैसे गया या कैसे गई है गया या गया ना పర్లేదు, तुम स्कूल गया कैसे गया. गया ఓకే. गया। నువ్వు రేపు స్కూల్కి వెళ్తావా? రేపు వెళ్తావు స్కూల్కి? तुम स्कूल को कल आ, तुम गएगे गएगा। గయా అనేది ఓన్లీ పాస్ట్ లోనే, జానే మళ్ళీ ओके ओके। మార్చాలి ఇప్పుడు మీరు. जाएगा। నువ్వు సబ్జెక్ట్. सब्जेक्ट जाएगे जाओगे. जाओगे। ओके ओके. ओके तुम कल स्कूल जाओ जाओगे? వెళ్తావు. जाओ। ఓకే. స్కూల్ का फॉर एग्जांपल स्कूल का समय हो गया, టైం అయిపోయింది అనమాట, వాడు అభి తక్ తయారు నహీ హువా, ఇంకా రెడీ అవ్వలేదు. సో ओके। మీరు అడుగుతున్నావా, ఎరా స్కూల్కి వెళ్తున్నావా లేదా, నువ్వు స్కూల్కి వెళ్తున్నావా లేదా? स्कूल जाते जाते तो కాదు కాదు, ఆర్ యు ఆ, గోయింగ్ నార్ నాట్, వెళ్తున్నావా లేదా? వెళ్తున్నావా? रहे रहे है। రహే హో లేదా रहे ఆర్ నాట్? या या नहीं। ఎస్ యా నహీ. या కానీ మరి नहीं। చెప్పండి, నువ్వు రోజు స్కూల్కి ఎలా వెళ్తావు? तुम रोज उसके ఫస్ట్ నుంచి तुम రండి మళ్ళీ. रोज कैसे ఉమ్, ఉమ్. आ, जाते जाते हैं? जाते हो, तुम रोज स्कूल जाते कैसे जाते हो? ఓకే. जाते हो। ఓకే. నువ్వు నిన్న స్కూల్కి ఎలా వెళ్ళావు? तुम 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 कल ఉమ్. रोज రోజు ఎలా కాదు, कैसे రోజు కాదు, నిన్న. నిన్న అదే మార్నింగ్ అనమాట, ఆర్చుకో ఈరోజు. तुम कल స్కూల్ ఎలా వెళ్ళావు? कैसे ఉమ్. गया గయా ఏ గయే. गए। రేపు ఎలా వెళ్తావు? कल जाएगे జావోగే. जाओगे। ఓకే. ఇప్పుడు ఎలా వెళ్తున్నావు, నువ్వు ఎలా వెళ్తూ ఉన్నావు? जा रहे हैं जा ఎస్, रहा कैसे है రహే హో. जा హై रहे हो। అంటే హై పెట్టినా ఏం కాదు, కానీ ओ, ఎగ్జాక్ట్ గా అయితే ఓ పెట్టాలి. कैसे जा रहे ओ, हो. ओके ओके। ఓకే. ఎస్ మ్యామ్. ప్రశాంతి यस గారు, सर। యా, వీరు నిన్న మంత్రి గారిని కలిశారు. वो कल मंत्री जी को मिले। యాక్చువల్ గా ఎవరు కలిశారు? వీరు. అయితే చూడండి, నే లేకుండా మామూలుగా మాట్లాడండి. ఏ కల్ మంత్రిజీకో కలిశారు అంటే ఏమన్నారు? मिले। మిలే. అంటే మీరు ఏం చేశారు, ఏ అని ప్లూరల్ యూజ్ చేశారు కాబట్టి మిలే యూజ్ చేశారు. కానీ మనం ఇన్ డెప్త్ కి వెళ్ళిపోతే ఎవరిని కలిశారు? మంత్రి గారిని కలిశారు కదండి. అవును అంటే మంత్రి గారు ఒక అన్నారు కాబట్టి ఏ ప్లస్ ని ఏమవుద్ది అంటే యాక్చువల్ గా ఇన్ హోనే అవుద్ది అనమాట. చూడండి, అంటే ఓకే మనకి ఓకే హిందీ మాట్లాడాలంటే ఇంత డెప్త్ గా మాట్లాడాలి. లేదు సింపుల్ గా మీరు ఏం చెప్పారు, ఏ కల్ మంత్రిజీ కో మిలే నే పెట్టకుండా సింపుల్ గా సబ్జెక్ట్ ని ఫాలో అయిపోయి అయిపోయింది. కానీ కరెక్ట్ గా మాట్లాడంటే ఇన్హోనే కల్ మంత్రిజీ मन కో, मिल సారీ మంత్రి అండి, మంత్రి మంత్రిజీ కో కలిశారు. మిలా, మిలానే వాడతాం. ఎందుకంటే కర్త పక్కననే కర్మ పక్కన కో వచ్చినప్పుడు పుంలింగ ఏకవచనంలో రావాలి, హిందీలో రూలు. ఇన్ని రూల్స్ ओके ఫాలో అయ్యి హిందీ ఎప్పుడు వాడతాం మనం? అవదు కదా. ఓకే. కాబట్టి हम्म సింపుల్ గా ఏకల్ మంత్రిజీకో మిలే, మిలా అన్నా సరిపోద్దాం. నేక్ మీనింగ్ లేదు కాబట్టి. సారీ, ఇక్కడ గే వచ్చిందా, నే వస్తుంది. ఇన్హోనే కల్ మంత్రిజీకో మిలే. मिल లేదు మీరు ఏమన్నారు, శుభ్రంగా ఏ కల్ మంత్రిజీకో మిలే మిలా అన్నారు, అర్థమైపోయింది కదా. అట్లా यस మాట్లాడు. ఓకే. ఇప్పుడు ఏది పాస్ట్ టెన్స్ కాబట్టి ఆ వీళ్ళు రేపు మంత్రి గారిని కలుస్తారు. ఉమ్. ఏ ये कल ఉమ్. मंत्री जी को आ, కలుస్తారు మి రేపు మిలేంగే సార్ మిలేంగే. ఎస్, కలుస్తారు. ఓకే. ఆ
ఇప్పుడు మంత్రి గారిని కలవడానికి వెళ్తున్నారు. अभी ఉమ్, मंत्री जी को ఉమ్, मिलने के लिए ఉమ్, जा र, వెళ్తున్నారు जा रहे हैं. ఎస్ జారే వెళ్తున్నారు అన్నమాట. వీళ్ళు అప్పుడప్పుడు మంత్రి గారిని కలుస్తారు. వీళ్ళు అప్పుడప్పుడు మంత్రి గారిని కలుస్తారు. आ, వి- ఉమ్, ఉమ్, ఏ ये कभी कभी ఉమ్, मंत्री जी को मिलते हैं. మిల్తే అంటే నెవర్ అప్పుడప్పుడు కాబట్టి యాక్షన్ రిపీట్ అవుతుంది కాబట్టి మిల్తే. ఓకే మ్యామ్, గుడ్. నెక్స్ట్ రవి గారు. ఎస్ సార్. ఆమె నీ కోసం వెతుకుతుంది, త్వరగా వెళ్ళు అన్నా. वो तेरे लिए ढूंढ रही है, जल्दी ఎస్, जाओ। जल्दी जाओ. वो तुम्हारे लिए या तेरे लिए? वो तुम्हारे लिए ढूंढ रही है. ఎస్, ढूंढना. ఎస్, ఇది త్వరగా టైప్ అవ్వదండి. ఓకే, ఓ తుమారే లియే ढूंढ रही है जल्दी जाओ. ఓకే, ढूंढ అంటే వెతకదు. ఓ తుమారే లియే ढूंढ रही है जल्दी जाओ. ఓకే. ఆ, వెతుకుతుంది. ఓకే, ఆమె నీ కోసం చాలాసేపు వెతికింది. वो तुम्हारे लिए बहुत समय ढूंढी है। డూండి. డూండి థీ డూండి అంటే వెతికింది అంటే ఎప్పుడు వెతికిందో మనకు తెలియదు కాబట్టి డూండి అన్నా సరిపోతుంది. డూండి. డూండి. రోజు వెతుకుతుంది, రోజు వెతుకుతుంది. वो रोज ढूंढती है। రోజు ढूंढती है. రోజు ढूंढती है. ఓకే. ఆ ఎస్. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతే వెతుకుతుందా నీకోసం? నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతే నీకోసం వెతుకుతుందా? आ, तुम घर से जाओ, ఉమ్, तुम घर से जाओगे तो जाए तो జాతే జాతే తో. जाते तो ఉమ్, वो ढूंढेगी, నీకోసం వెతుకుతుందా? तुम्हारे लिए ढूंढेगी। ఎస్, గుడ్. ढूंढेगी क्या? వెతుకుతుందా అంటాం ढूंढेगी అన్నమాట. क्या? ఓకే సార్, గుడ్. నెక్స్ట్ పూజిత గారు. మ్మ్, ఓకే. నువ్వు ఎప్పుడు తీసుకుంటావు? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఐఫోన్ ఎప్పుడు తీసుకుంటావు? तुम आईफोन ఎప్పుడు తీసుకుంటావనా? ఎస్ మ్యామ్. तुम आईफोन कब ले लो लेओगे లే లోగే. ले लोगे ओके అगर గర్ల్ అయితే ले लोगी లే లోగి. తుమ్ ఐఫోన్ కబ్ లే లోగే. ఓకే. నువ్వు ఈ ఐఫోన్ ఎప్పుడు తీసుకున్నావు? तुम ये आईफोन कब लिया కబ్ లియా. కబ్ లియా. लिया ఓకే. ఆ, ఏంటి ఈ రోజు ఐఫోన్ తీసుకుంటున్నావా? తీసుకుంటున్నావా ఈ రోజు నువ్వు ఐఫోన్? ఆ ఒకసారి క్వశ్చన్ అడగరా? నువ్వు ఈ రోజు ఐఫోన్ తీసుకుంటున్నావా? तुम आज ये आईफोन ले रहा है क्या? మ్మ్, లే రహే హో క్యా? हाँ सॉरी ले रहे हो क्या? లే రో క్యా. ఓకే. ఆ, నువ్వు ప్రతి నెల ఓకే కిరాణా సామాన్లు ఇక్కడే తీసుకుంటావా? అంటే ప్రతిరోజు ఐఫోన్ తీసుకోం కదా, అందుకే మార్చాను. ఓకే. నువ్వు ప్రతి నెల కిరాణా సామాన్లు ఇదే షాప్ లో తీసుకుంటావా? तुम हर मास किराना सामान इसी सॉरी वन सेक तुम ఇదే షాప్ లో తీసుకుంటావా? ఇసీ షాప్ మే. इसी शॉप में सर ఒక్క నిమిషం చెప్ ఆ, తీసుకుంటావా? తీసుకుంటా. ఆ, ओके तुम हर मास इसी शॉप में लेता है क्या? లేతే హో క్యా. तो लेते हो क्या? లేతా హై క్యా అన్నా ఎవరు అడగరు కానీ క్లాస్ లో నేను ఒక్కడనే అలా అడుగుతాను. బయట ఎవరు మళ్ళీ అడగరప్పుడు. లేతే హో క్యా. లేతే హో క్యా. ओके ఓకే. ఎస్ మహర్షి గారు. సార్ అక్కడ आपका दोस्त ఇంతజార్ కర్ రहा है किसी के लिए, ఎవరి కోసం మీరు అంటున్నమాట. నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? तुम किसके लिए इंतजार कर रहा है ఉమ్, ఆ, कर रहे हो చెప్పండి. ఇంత. तुम किसके लिए इंतजार कर रहे हो ఎస్. అక్కడ అలవాటు అయిపోయి మీకు ఫాస్ట్ వెళ్ళిపోయారు కదా. ఇంతజార్ हाँ కర్ రहे हो. ఏముంటారు చెప్పండి అక్కడ, దీన్ని ఫాస్ట్ చెప్పండి. అర్థం కాలేదండి ఫాస్ట్ చెప్పండి. అక్కడ ముంబైలో మాట్లాడండి. तुम किसके लिए इंतजार कर रहे हो కర్ రहे हो. అంతే. कर रहे हो कर रहे हो. कर रहे हो అంతే. तुम किसके लिए इंतजार कर रहे हो అంతే. ఈ कर रहे हो ना, तुम किसके लिए इंतजार कर रहे हो. ఓకే. ఎస్, నా గర్ల్ ఫ్రెండ్ షార్ట్ వస్తానని కట్ ఫోన్ చేసి. అండి అంటే ఇది ఏంటండి? మాట్లాడతారు ఇది మాట్లాడతారండి ఆ, రెండు కానీ మాట్లాడతారు. షార్ట్ కట్ కి కర్ర షార్ట్ కట్ గా. అవునవును. ఓకే.
నా हाँ గర్ల్ ఫ్రెండ్ వస్తానని ఫోన్ చేసింది. मेरे गर्लफ्रेंड आने के लिए कॉल किया। आने के लिए కాల్ కియా, कॉल किया। వస్తానని ఫోన్ చేసింది, ఫోన్ కియా. నేను నా గర్ల్ ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తున్నా. मैं मेरा गर्लफ्रेंड के लिए इंतजार कर रहा हूँ। ఇంతజార్ కర్ రహా कर హూं, रहा हूँ। వెయిట్ చే ఇంతజార్ కర్ రహా హూं, వెయిట్ చేస్తున్నాను. हाँ ఓకే. ఎస్ సార్, మీరు నా కోసం ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేస్తారా సార్? सर आप मेरे लिए 10 मिनट इंतजार करेंगे क्या? ఎస్, ఇంతజార్ కరేంగే క్యా? లేదు సార్, నేను వెయిట్ చేయను సార్. नहीं सर मैंने इंतजार नहीं किया। ఆ? వెయిట్ చెయ్యను నేను. इंतजार हाँ इंतजार नहीं करूँगी। ఎస్, ఎవరు? నేను. ఇంతజార్ करूँगी। నహీ करूँगा। కరూంగా. ఉమ్. हाँ नहीं करूँगा। భాషి గారు, మీరు రోజు ఈ బస్ స్టాప్ లో ఎవరి కోసం ఎదురు చూస్తారు? हाँ सर మీరు రోజు ఈ బస్ స్టాప్ లో ఎవరి కోసం ఎదురు చూస్తారు? आप रोज इस बस स्टॉप में किसके लिए इंतजार कर रहा है? ఆహా, ఎదురు చూస్తారని చెప్పండి, అది కూడా అడుగుతాను. ఎవరి కోసం ఎదురు చూస్తారు? और कसम एदुरु मतलब क्या बोलते हैं? అదే पता సేమ్, नहीं। అదే ఇంతజార్ కర్తే హై. हाँ इंतजार करते हैं हाँ। ఇంతజార్ కర్తే హై. ఓకే. हाँ ओके रोज ఓకే, నేను समझ। మీకోసం ఓకే 10 రోజుల నుంచి ఎదురు చూస్తున్నా. मैं आपके लिए 10 दिन से इंतजार करता। ఎదురు हाँ చూస్తూ कर रहे ఉన్నాను. हूँ ఐఎమ్ వెయిటింగ్. हाँ ఎదురు చూస్తూ कर ఉన్నా. रहा हूँ। कर रहा हूँ। కర్రాం. ఓకే. కర్రాం సార్, నేను మీకోసం చాలా సేపు ఎదురు చూశాను సార్. सर मैं आपके लिए बहुत समय में इंतजार किया। కానీ మీరు రాలేదు సార్. आप नहीं आया। అందుకే వెళ్ళిపోయాను సార్. इसलिए मैं वहां से गया। वहां से गया. वहां जा से गया, అంతే गया. गया। ఓకే. ఎస్ సార్, భరత్ గారు. अराउंड वेस्ट इसलिए मैं जा रहा हूँ। हाँ క్యా సార్? हाँ రెండు యూస్ చేస్తారండి అదే అవునవును, मैं వెళ్ళిపోయాను जा रहा हूँ అంటారు. जा रहा हूँ इसलिए वहां से जा रहा हूँ। जा रहा हूँ. ఓకే. हाँ భరత్ కుమార్ గారు. ఎస్ సార్, గుడ్. మీరు आप రోజు వాకింగ్కి వెళ్తారా సార్? आप रोज वॉकिंग जाते हैं सर? जाते हैं. जाते हैं क्या ఇప్పుడు ఆన్సర్? సార్, నేను రోజు వాకింగ్కి వెళ్తాను సార్. मैं रोज वॉकिंग जाता हूँ सर। जाता हूँ సార్. సార్, మీరు వాకింగ్కి వెళ్తున్నారా సార్? వెళ్తుంటే నేను అడిగిన మధ్యలో వచ్చి. सर आप वॉकिंग जा रहे हैं सर? जा रहे हैं क्या? जा रहे సార్, हैं। నేను వాకింగ్కి వెళ్తున్నాను సార్. मैं वॉकिंग जा रहा हूँ सर। मैं जा रहा हूँ. मैं वॉकिंग जा रहा हूँ. సార్, మీరు రేపు వాకింగ్కి వెళ్తారా సార్? सर आप कल वॉकिंग जाएंगे सर? जाएंगे क्या? जाएंगे ఫర్ जाएंगे सर। ఎగ్జాంపుల్, నేను వెళ్ళను చెప్పండి, నేను వెళ్ళను సార్. मैं वॉकिंग नहीं जाएंगे। नहीं. जाऊंगा। मैं वॉकिंग नहीं जाऊंगा। సార్, ఈ రోజు వాకింగ్కి వెళ్ళారా సార్ మీరు? सर आप आज वॉकिंग गया सर? గయా రెస్పెక్ట్ ఇస్తే గయే क्या? गए गए ओके। వెళ్ళలేదు సార్. मैं नहीं गया सर। नहीं ఎందుకు गया। వెళ్ళలేదు? ఎందుకు వెళ్ళలేదు సార్? क्यों नहीं गया सर? క్యూ नहीं गया? ఈ రోజు లేట్ గా లేచాను సార్. आज देर से उठा सर। పుట్టిన సార్, అందుకే వెళ్ళలేదు సార్. इसलिए मैं नहीं गया सर। इसलिए मैं नहीं गया. इसलिए मैं नहीं मैं गया. नहीं गया। అందుకే వెళ్ళలేదు. ఓకే సార్, వెరీ గుడ్.